CMR Golden Mother's Day Celebrations May 1 నుండి May 12 వరకు అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో CMR జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. CMR జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. BSc 2003 ద్వారా నియమితులైన సుమారు 11,000 మందికి పైగా ఉపాధ్యాయులను CPS నుంచి OPS పరిధిలోకి తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజన స్వామి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయడంతో పాటు మెగా DSC నిర్వహించి నిరుద్యోగులకు అవకాశాలు కల్పించిందన్నారు. సంఘ రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి యనమల ఆంజనేయులు మాట్లాడుతూ BSc 2003 ఉపాధ్యాయులను OPSలోకి తీసుకురావడం ద్వారా 2 దశాబ్దాలుగా ఉన్న వారి ఆకాంక్ష నెరవేరుతుందన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరి పూర్ణచంద్రరావు, జిల్లా అధ్యక్షులు అరిబోయిన రాంబాబు, జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వెలుగులేని గుడిసెల్లోనా నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే, శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇస్తూ మొన్న క్యాబినెట్లో ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. దీనివల్ల సుమారుగా 15,000 మందికి ఉద్యోగస్తులు లబ్ధి జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉద్యోగస్తులకి ఫ్రెండ్లీగా ఉండేటువంటి ప్రభుత్వం. మీరు ఒకసారి చూసుకుంటే పారదర్శకంగా ట్రాన్స్ఫర్ చేయటం, టీచర్లకి ఎస్పెషల్లీ ఆన్లైన్ కౌన్సిలింగ్ చేయటం, అదేవిధంగా రెగ్యులర్గా DSC ఇవ్వటం చేస్తే నిన్న ప్రజల చేత తిరస్కరించబడ్డ పార్టీ DSCలో అవకతవకలు అని చెప్పి 9 నెలల తర్వాత చేస్తారు. స్పోర్ట్స్ కోట ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ ఉన్నాయి. దాన్ని అర్థం చేసుకోకుండా నువ్వు చేసుకునే ప్రతిదానికి మా అధికారులు సమాధానాలు చెప్పారు. అధికారులు ఇది మీరెందుకు చెప్పలేదు అంటారు. చివరిగా తీసుకొస్తే కులాలను ఆపాదించారు. ఒక కమ్మ కులం ఉందన్నో పెట్టారు. తర్వాత డేటా తీస్తే రెడ్డి, కాపు, ఆ తర్వాత కమ్మ, ఇలాగ అన్ని వర్గాలకి ఇచ్చాం మేము. 19 ఎలక్షన్ ముందు కూడా ఇదే ఒక DSCల విషయంలో కూడా ఇదే ప్రచారం చేశాం. బట్టగాల్చి మొహాన్ని వేసి తుడుచుకోమనే పరిస్థితి. ఈరోజు మీరు అసత్యాలు చెప్తున్నా ప్రజలు నమ్మరు. కళ్ళ కిందలు తపస్సు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి కాదు. నిన్న అమరావతికి వచ్చారు. ఆ రోజు 3 ముక్కలు అన్నారు. ఈరోజు అమరావతిలో చట్టబద్ధత చేసి అమరావతి రాజధానిగా చేస్తే మావి గన్ అంటే గన్ కల్చర్ పెట్టుకుంటావు. నిన్న వచ్చేసి దాడికి వస్తావు. ఆ రోజు మా పార్టీ దాడి చేసే వ్యక్తులే వచ్చే రోజు దాడి చేస్తారు. రైతులు భూములు ఇచ్చారు స్వచ్ఛందంగా. ఆ రైతులు ఇచ్చే భూములు ఇచ్చి శరవేగంగా పనులు జరుగుతూ ఉంటే ఈరోజు అమరావతి మీద బుర్ర చల్లాలి. ఏంటి అక్కసాధ్యం కావట్లా. ఈ రాజధాని నిర్మాణం తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు స్థాపిస్తే ఈరోజు NDA ప్రభుత్వం పూర్తి చేసుకుంటాం. 3 మొక్కలు ఆటావు, ప్యాలెస్ కట్టావు. అందులో చూసే వెళ్ళొచ్చా. స్నానం చేసే టబ్బు ఖరీదు ఆ రోజు నువ్వు పెట్టిన ఖర్చు 11,35,000. ఏం చేస్తాను? నువ్వు వాడే కమ్మోడి ఖరీదు 5,60,000. పేదలు ఎన్ని కట్టించాలి నువ్వు ఇచ్చే లెక్క ప్రకారం అయితే? ప్రజాధనాన్ని లూటీ చేసి దుర్వినియోగం చేసి ఈరోజు రకరకాల నాటకాలు ఆడితే వస్తావా? అంతిమంగా నేను ఒకటే చెప్తున్నా, ఉద్యోగస్తుల విషయంలో మా ప్రభుత్వం ఎప్పుడూ ఉంది. రెగ్యులర్గా టైం టు టైం వాళ్ళతో సంప్రదింపులు జరుగుతున్నాం.
వారి యొక్క శ్రేయస్సు కోసం, వారి సంక్షేమం కోసం మేము కట్టుబడి ఉన్నాం. అందుకోసం ఈ మధ్య జోన్స్ను కూడా సరళీకరించడం కూడా జరిగింది. సరళీకృతం చేసి వారికి కన్వీనెంట్గా చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ, వారికి ఉన్నటువంటి సమస్యలు ఆ రోజు వాళ్ళ టీచర్లను తీసుకుపోయి వైన్ షాపుల దగ్గర అలాంటి పరిస్థితుల్లో కాపలాలు పెడితే మేము గౌరవంగా చూస్తున్నాం. ఈరోజు విద్యాశాఖ మా విద్యామంత్రి లోకేష్ గారు ప్రకటనలు తీసుకొచ్చారు, సంక్షేమాన్ని తీసుకొచ్చారు. ఈరోజు ప్రతిదీ కూడా విద్యార్థులు ఉద్యోగుల సంక్షేమంగా మా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ. మంచి బియ్యంతో అన్నాన్ని ఇస్తూ, పోషకాలతో కూడినటువంటి బియ్యంతో అన్నాన్ని ఇస్తూ అలాగే గతంలో కంటే మెరుగైనటువంటి చిక్కీలు ఉన్నటువంటి అలాగే మిల్లెట్స్తో కూడినటువంటి ఈ రోజున చిక్కీలు ఇస్తున్నారు. ఎంతో ఖర్చులు భరిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా పేద ప్రజలు చదువుతున్నటువంటి పేద విద్యార్థులు వస్తున్నటువంటి పాఠశాలలకు ఇలా సౌకర్యాలు కల్పిస్తూ ఇంకా భవిష్యత్తులో మరింతగా పేద విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి కానీ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నందుకు ధన్యవాదాలు. మరి ఈరోజు ఈ ప్రత్యేక సందర్భంలో మేడం గారి చేతుల మీదుగా మరి మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గారి ఫోటోతో మధ్యాహ్న భోజన పోస్టర్ను ఆవిష్కరిస్తూ ఉన్నాము. ఇదంతా కూడా మన కొండేపు నియోజకవర్గంలో ప్రతి పాఠశాలకు వెళ్ళే విధంగా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం చర్యలు తీసుకుంటాం. అలాగే జై స్వామి, జై స్వామి, జై స్వామి గారు, జై స్వామి గారు, జై స్వామి గారు, జై స్వామి గారు. మరి ఈరోజు ఇక్కడ మనందరం కలిసినటువంటి సందర్భం నిన్న జూన్ 23వ తేదీన రాష్ట్ర క్యాబినెట్లో తీసుకున్నటువంటి 2003 ఉపాధ్యాయులు 11,000 మందికి పైగా వారి యొక్క కుటుంబాలలో వెలుగులు నింపుతూ తీసుకున్నటువంటి నిర్ణయం. నిజంగా ఇది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. 11,000 మంది ఉపాధ్యాయులతో పాటు వారి కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషిస్తున్నటువంటి విషయము. నోటిఫికేషన్ ఇచ్చింది కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు పొంది ఉపాధ్యాయ సేవలో కొనసాగుతూ మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త పెన్షన్ స్కీమ్లోకి వచ్చి సిపిఎస్గా మన రాష్ట్రంలో అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2004 సెప్టెంబర్ 1 నుంచి నియామకం పొందినటువంటి వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్ స్కీమ్లోకి వస్తారని రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడంతో ఆ విధంగా 2003 డిఎస్సి ఉపాధ్యాయులు అందరూ కూడా కొత్త పెన్షన్ స్కీమ్లోకి వెళ్ళున్నారు. మరి వీరందరికీ కూడా ఎలాగైనా సరే ప్రయోజనం చేకూర్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఏర్పడిన నేపథ్యంలో 2017వ సంవత్సరంలో గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు సిపిఎస్ వారికి గ్రాట్యుటీ కల్పిస్తూ 2017లో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి ఆ విధంగా 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు చాలా మేలు చేకూరింది. మరి ఇలా తీసుకున్నటువంటి నిర్ణయం భారతదేశంలో అనేక రాష్ట్రాలకు మార్గదర్శకమైంది. ఇలా సిపిఎస్ వారికి గ్రాట్యుటీ అలాగే ఫ్యామిలీ పెన్షన్ కల్పించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి 2017లో జీఓఎంఎస్ నెంబర్ 107 కానీ లేదా జీఓఎంఎస్ నెంబర్ 121 ద్వారా వీటిని భారతదేశంలో అనేక రాష్ట్రాలు అనుసరిస్తూ మరి ప్రస్తుతం భారతదేశంలో ఒక తమిళనాడు తప్ప ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినటువంటి గ్రాట్యుటీ కానీ పెన్షన్ యొక్క సిపిఎస్ వారికి ప్రయోజనాలను అదే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అనుసరించాయని చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికతకు నిదర్శనం. మరి ఇప్పుడు అదే కొత్త పెన్షన్ స్కీమ్లో ఉన్నటువంటి 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో నెంబర్ 57 అమలులో భాగంగా వారికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అన్వయిస్తూ చంద్రబాబు నాయుడు గారు నిన్న జూన్ 23 క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఎంతో వారి భవిష్యత్తుకు ఆర్థిక ప్రయోజనం, ఆర్థిక భద్రత చేకూరుతుంది. దీనిని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాల్లో ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేరుతున్న ప్రయోజనాలు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా థ్యాంక్ యూ సీఎం సార్ పేరిట ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ
ఖచ్చితంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను ఆ వర్గాలకు తీసుకెళ్లడంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ముందుండి తీసుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి గతంలో ఇది దేవుని స్క్రిప్ట్ అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటున్నానంటే 2003 డిఎస్సి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. అలాగే 2017లో ఈ 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఎక్కడా ఏ రాష్ట్రంలో లేనటువంటి గ్రాట్యుటీ అలాగే ఫ్యామిలీ పెన్షన్ యొక్క ప్రయోజనాలు కల్పించింది కూడా 2017లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. మరి ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము వారందరినీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చూసుకుంటే ఈ 4 ప్రయోజనాలు కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారు. ఇది ఖచ్చితంగా 2003 డిఎస్సి వాళ్ళు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు గుర్తించి, మధ్యలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినప్పటికీ ఎవరు కూడా చేకూర్చలేనటువంటి సామాజికంగా కానీ లేకపోతే మనం భవిష్యత్తులో పదవి విరమణ పొందిన తర్వాత ఆర్థిక ప్రయోజనము ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క డిఎస్సి 2003 ఉపాధ్యాయుడు గుర్తుపెట్టుకొని కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని ఉంటారని ప్రభుత్వానికి తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తరఫున తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు మా తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తరఫున తెలియజేసుకుంటూ ఇలాగే ఇలాంటి కార్యక్రమాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా చేసి విజయవంతం చేయాలని చేకూర్చు సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై బాబు, జై బాబు, జై తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. 2003లో మనకి ఓపీఎస్ ఇచ్చిన దరిమిల అంతకుముందు నోటిఫికేషన్ జరిగి ఉపాధ్యాయులు నియమితమైన మరియు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు 11,000 మంది ఉద్యోగులు చట్టం రాకముందు ఉద్యోగాలు చేరారు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళకు కూడా సిపిఎస్ లేకుండా సిపిఎస్ స్కీమ్ని వర్తింపజేశారు. దీనికోసం గత 2 దశాబ్దాలుగా ఉద్యోగులు పోరాడుతుంటే వీరి యొక్క బాధను గుర్తించి వారందరికీ కూడా న్యాయం చేసేలా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీరందరికీ కూడా ఆర్థిక పరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా వారందరికీ ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇచ్చారు. వీరికి హృదయపూర్వకంగా మా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా ఉద్యోగులకి ఇప్పటికీ మెగా డిఎస్సి ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులకి అనేక సౌలభ్యాలు కల్పిస్తూ వారానికి 2 రోజులు సెలవులు ఇచ్చే విధంగా రాష్ట్ర స్థాయిలో, అదేవిధంగా ఉపాధ్యాయులు ముఖ్యంగా మెగా డిఎస్సి, అదేవిధంగా తరువాత మంచి కౌన్సిలింగ్ మరియు మళ్ళా ఇంకో మెగా డిఎస్సి రాబోతుంది. అదేవిధంగా ఆర్థిక ప్రయోజనాలు కూడా త్వరలో అన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి ఎప్పటికీ కూడా ఉద్యోగుల పట్ల ఉదారంగా వస్తున్న చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ.
ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.